35వ అధ్యాయము కీర్తనలు 35వ అధ్యాయము 26వ వచనం. 35వ అధ్యాయము 26వ వచనం. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానం నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. అపాయమును చూచి సంతోషించేవారు ఉన్నారంట. ఏంటంట? ఆ అపాయమును చూచి సంతోషించేవారు ఉన్నారంట భూమి మీద. దేవుడు మనం చేసే పొరపాట్లు, ఎదుటివారు చేసే పొరపాట్లు క్షమించమని దేవుడు చెప్తున్నాడా? క్షమించమని దేవుడు చెప్తున్నాడు కదా. అయితే ఇక్కడ అపాయమును చూచి సంతోషించేవారు ఉన్నారంట, వారు అవమానం నొందుదురుగాక అంటున్నాడు. అంటే మనం ఎదుటివారిని నిందించకూడదు. ఎదుటివారి మీద పాపం ఆ విధంగా ఉన్నారే, ఈ విధంగా ఉన్నారని మనం చెప్పకూడదు. మంచైనా చెడైనా దేవుడిని నిర్ణయిస్తాడు, తీరుస్తాడు. అందుకే అంటాడు దేవుడు ఇక్కడ, దొంగలు ఉన్నారు జాగ్రత్త, తోడేళ్ళు చర్మం కప్పుకొని గొర్రె అనే రూపంలో భూమి మీద అపవాది సంతతి తిరుగుతుంది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, జాగ్రత్తగా పిల్లల భవిష్యత్తుకు మార్గం భక్తి. ఎందరో బైబిల్ చదువుతున్నప్పటికీ మారు మనసు అనేది పొందలేక జీవిస్తున్నారు. అంటే వారు అలవాట్లకు లోనైపోయారు. వారు ఎలా అయిపోయారంటే, వారు వ్యభిచారం అంటూ, త్రాగుడంటూ, లోకంలో పాపం ఎన్ని రకాలుగా ఉందో అన్ని రకాలుగా అనుభవించాలని అపవాది పిల్లలు చూస్తూ ఉన్నారు. వారి పిల్లలు, వారి ఆలోచన మన యుద్ధకు రాకుండా ఉండాలి అంటే మనం బైబిల్ చదవాలి. క్రైస్తవులుగా పిలువబడుతున్న పిల్లలు బైబిల్ చదవాలి. క్రైస్తవులు అనబడిన వారు బయట ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. క్రైస్తవుడు అని చెప్పుకునే స్థితిలో క్రైస్తవుడు ఉన్నాడు ఈరోజు? నేను క్రైస్తవుడిని అని చెప్పుకునే స్థితిలో ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. అందుకే అంటాడు, దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండాలి అంటే పిల్లలకి మనం బైబిల్ నేర్పించాలి. బైబిల్ ఎంత గొప్పది అని అంటే, ఎందరో భక్తులకి క్రమశిక్షణ అనేది నేర్పించింది బైబిల్. రాబోయే తరంలో ఉండే పిల్లలకు కూడా క్రమశిక్షణ అంటే ఏంటో నేర్పించగల సామర్థ్యం కలిగినది బైబిల్. అందుకోసమని ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం అంటే ఏంటో నేర్చుకోవాలి. జ్ఞానం ఎలాంటిది అని అంటే, దశ నిర్దేశించేది బైబిల్. భూమి మీద చట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ మనం గౌరవించాల్సింది కేవలం చట్టాలని. చట్టం ఏం చెప్తూ ఉందంటే ప్రతి మతాన్ని గౌరవించాలి అని చెప్తుంది. ప్రతి మతాన్ని గౌరవించు అని చెప్తున్న చట్టాలని మనం గౌరవించడం క్రైస్తవుడిగా మనం నేర్చుకోవాలి. బయట అవిధేయత కలిగి జీవిస్తున్న పిల్లలు తిరుగుబాటు చేస్తున్నప్పటికీ క్షమించే హృదయం ఉంది అని అంటే అది కేవలం క్రైస్తవుడికి మాత్రమే. అందుకోసమని భక్తిలో ఉండండి. భక్తి అంటే నేర్చుకోండి, నేర్పించండి. ప్రతిరోజు పిల్లలకి మనం బైబిల్ నేర్పించండి. అదే నేను చెప్తున్నాను. ప్రార్థన చేసుకోండి అందరూ.